అనంతపురం జిల్లా షెట్టూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ వసతి గృహంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై శిథిలావస్థలో ఉన్న ప్రహారీ గోడ కూలిపడింది. ఈ ప్రమాదంలో 8వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థి అక్షయ్ కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీకు నచ్చినట్టు మాట్లాడమ్మా తల్లి. హర్షవర్ధన్ అనే అబ్బాయి ఈరోజు చిట్టూరులో హాస్టల్లో వాళ్ళ హాస్టల్ కాకుండా పక్క కాంపౌండ్ లేకపోయి అక్కడ గోడ కూలి వాళ్ళ మీద పడడంతో ఆ పిల్లోడు చనిపోవడం జరిగింది. ఇంకో పిల్లోడు ఇంజరీస్ జరిగినాయి. ఇంజరీస్ జరిగిన పిల్లోడిని అనంతపురం హాస్పిటల్కి తీసుకుపోయినారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పాపం తీరని లోటు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ పిల్లోడు లేని లోటు మనం తీర్చలేం. కానీ నేను తక్షణం మన చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబు గారితో మాట్లాడితే ఆయన కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మన ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా, అంటే ఈ సహాయం అనేది కాదు కానీ నేను వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల నుంచి పోయిన పిల్లల్ని తేలేము, అయినా కుటుంబానికి భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు నిజంగా అడిగిన, నేను కూడా అడిగాను, మా ప్రాంతం పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే మేము హాస్టల్లో ఎక్కువ మంది మన బీద ప్రాంతం కాబట్టి, మన కళ్యాణదుర్గం ప్రాంతం బీద ప్రాంతంలో మనం భరోసాగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి అడిగిన వెంటనే తక్షణం నేను అడిగాను, ఒక 5 లక్షలు ఇమీడియట్గా ఇవ్వండి అంటే వాళ్ళు కలెక్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి ఇమీడియట్గా, నేను కూడా మాట్లాడినా ఫైనాన్స్ మినిస్టర్తో, చంద్రబాబు నాయుడుతో, లోకేష్ బాబుతో మాట్లాడిన తర్వాత తక్షణమే 5 లక్షలు ఇవ్వండి అని చెప్పిన తర్వాత, అదే కాదు వాళ్ళతో 5 లక్షలు తోడుగా నా సొంతంగా కూడా నేను ఎంత ఇచ్చేది కూడా నేను కూడా ఇస్తాను. వీళ్ళ కుటుంబానికి అండగా ఉంటా, ఉగ్రహిస్తా కాదు, జీవితకాలం వీళ్ళు ఉన్నంత కాలం వీళ్ళ తల్లిదండ్రులకి తోడుగా నేను ఉంటానని ఖచ్చితంగా చెప్తున్నా.